ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ చేసి 250 డేస్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఫుడ్ ఫీడింగ్లో. సో చాలా మీమ్స్ చూస్తున్నాను, మీరు డే 1 నుంచి నేను ఫాలో అవుతున్నాను. అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉండే. మీరు కంటిన్యూగా డైలీ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏ ట్రిప్లో ఉన్నా కూడా, ఎక్కడ ఏ వర్క్లో ఉన్నా కూడా చేస్తున్నారు. సో ఫుడ్ ఫీడింగ్ అనేది అసలు ఎందుకు చేస్తున్నారు? అంటే బేసికల్గా ఏంటంటే అది ఒక చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా. ఇలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒకరోజు నైట్ మిగిలిపోయిన ఫుడ్ ఇస్తుంటే ఒక వ్యక్తికి కృష్ణుడిని పూజిస్తున్నప్పుడు అది నెక్స్ట్ రోజు బర్త్డే అనమాట. ఓకే, బిఫోర్ డే ఆయన జన్మాష్టమి. సో పూజ చేసేటప్పుడు సంథింగ్ ఎవరో బ్యాక్ నుంచి ఒక వాయిస్ లాగా వినిపించింది, ఫుడ్ డొనేషన్ నీ శరీరం ఇవ్వచ్చు కదా అని చెప్పి సంథింగ్. అది లిటరల్లీ నేను ఎవరు పడిచింది ఒక చిన్న పిల్లడు గురించి చెప్తాను. లిటరల్లీ ఆ పిల్లోడు ఒకరోజు వచ్చి వాళ్ళ మమ్మీ చేత నాకు ఇచ్చారు. ఇది పాకెట్ మనీ అంట. అంటే రోజు 100 రూపీస్ 50 రూపీస్ దాచుకున్న మనీని పోగు చేసి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అన్నా ఇవ్వన్నా, నాకు బట్టలు కొనుక్కోవడం లేదు, బొమ్మలు కొనుక్కోవడం ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్ సర్వీస్, నాకు ఇష్టం ఇలాగా, ఫ్యూచర్లో నేను చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ స్టార్ట్ ఇదే అని చెప్పి అన్నాడు. ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను, ఎక్కువ ఒక ధర్మం గురించి పోస్టులు పెట్టడం కానీ, మీరు ధర్మంని పాటిస్తున్నట్టుగా పోస్టులు పెట్టడం కానీ ఎక్కువ ఉంది. బేసిక్గా ఏంటి సనాతన ధర్మం అంటే? అది గొప్పదండి యాక్చువల్లీ. అంటే వీ డింట్ ఫోర్స్లీ ఎవరిని కన్వర్ట్ చేయాలని రాసి పెట్టలేదు. ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ అదే మన ధర్మంలో ఉందంటున్నారు మీరు, అంతే కదా. ఒక పని చెప్తానండి, ఒక మాట చెప్తాను. అది పెట్టింది ఎందుకు తెలుసా, లా పెట్టింది ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులు ఆయన రూల్తో పెట్టిన ఇదే చైల్డ్ మ్యారేజ్. ఓకే, మీకు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా ఎవరైనా మత మార్పిడి చేసుకోండి ఇలా మాట్లాడడం కానీ? నేను చదివినప్పుడు చిన్నప్పుడు నా స్కూల్లో ముస్లిం స్కూల్, ఓకే, ముస్లిం స్కూల్లో చదివాను. ఓకే ఓకే, బీఫ్ తినమన్నారు. ఓకే, బీఫ్ తింటే మంచిది, నువ్వు స్ట్రాంగ్గా ఉండి చెప్పేసి పగిలిపోద్దురా, చెప్పేసి కొడతాను నా కొడక ఏంద్రా అని చెప్పి అంటే సడన్గా ఒక వ్యక్తి వస్తుంది, సడన్గా నీ లైఫ్లోకి వచ్చి అనుకోకుండా ఆ వ్యక్తి వల్ల ఆ పని సులభం అయిపోద్ది. ఎగ్జాంపుల్ నాకు అయినట్టు ఇండస్ట్రీకి రూట్స్ క్రియేట్ అయినట్టుగా. ఓకే, నాకు ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి. సో అలా ప్రతి ఒక్క అమ్మాయిని అసలు లేదు ఇప్పుడు. ఓకే, ఆ అమ్మాయి నాతో కలిసి లేదు. మీరు వాళ్ళ ఫెస్టివల్ ఉంటే మీరు వెళ్తారు, వాళ్ళ ఫుడ్ తింటారు. రంజాన్ ఉందనుకోండి, వెళ్తారు, ఉంటారు, ఫుడ్ తింటారు, ఇదంతా ఉంటుంది. కానీ మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తే వాళ్ళు తింటారా? తినదుగా. వాళ్ళు ఇచ్చే బిర్యానీస్ మేము తిన్నాం, నేను తిన్నాను బిర్యానీస్. సో లవ్ చేయాలని చాలా డేంజర్ అండి. చాలా చూసాను నేను. చాలా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు మనుషులు. ఎలాగంటే ఒక అమ్మాయిని ఎలాగంటే ట్రాకిల్ చేస్తారంటే ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఈ గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్లో ఒక అమ్మాయిని ఒకటి పట్టేస్తాడు. అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ అందరూ వచ్చి అమ్మాయిని రేప్ చేస్తారు. పొద్దున్న లేసేసరికి అమ్మాయికి గుర్తు కూడా ఉండదు. కానీ పొద్దున్న లేసేసరికి దగ్గర 10 మంది ఒక స్పర్మ్ లోపల ఉంటుంది అమ్మాయిది. ఇప్పుడు మీరు ఉంటున్న ఫీల్డ్లో అంటే పార్టీస్కి, పబ్స్కి, అంటే మీరు తాగిపోయినా కూడా మీరు వైబ్ కోసం వెళ్తారు. ఈ కల్చర్ ఏంటంటే ఈ తాగిన కల్చర్ ఎక్కువ అవడం వల్ల వర్జినిటీస్ అనేది లేదు. ఒక అమ్మాయి బాడీ కౌంట్స్ అనేది పెరిగిపోతున్నాయి. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ మధ్య మనకి డ్రగ్స్ది బాగా వస్తుంది, సెలబ్రిటీస్ తీసుకోవడం కానీ అదంతా. సో ఎలా ఉండిద్ది, ఏంటి రేవ్ పార్టీస్ అంటే? రేవ్ పార్టీస్ అంటే స్నేక్ బైట్లు అంటే స్నేక్తో కొట్టించుకుంటారంట వాళ్ళు. స్నేక్ నడమే కొట్టిద్దంట, నడమే మొత్తం ఎక్కిద్దంట బురదాకా. అదొక పిచ్చితనం ఉంది వీళ్ళకి. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ చేసి, ఆయన మీకు అందరికి తెలిసిందే ఒక యాక్టర్, మూవీ రైటర్ అని. సో ఈరోజు మనము ఒక డివోషనల్ సబ్జెక్ట్గా ఒక కంటెంట్ తీసుకుంటున్నాము. సో మీరందరూ తప్పకుండా చూడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకని అంటారా? సి 250 డేస్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఫుడ్ ఫీడింగ్లో. సో చాలా మీమ్స్ చూస్తున్నాను, మీరు డే 1 నుంచి నేను ఫాలో అవుతున్నాను. అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉండే. కొంతమంది చేస్తారు, 1 డే చేసేసి పెద్ద షో చేసుకొని వదిలేస్తారు. మీరు కంటిన్యూగా డైలీ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏ ట్రిప్లో ఉన్నా కూడా,
ఎక్కడ ఏ వర్క్లో ఉన్నా కూడా చేస్తున్నారు. సో ఫుడ్ ఫీడింగ్ అనేది అసలు ఎందుకు చేస్తున్నారు? అంటే బేసికల్గా ఏంటంటే అది ఒక చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా. ఇలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒకరోజు నైట్ మిగిలిపోయిన ఫుడ్ ఇస్తుంటే ఒక వ్యక్తి అంటే ఒక ముగ్గురికి ఉంది ఫుడ్, కానీ 10 మంది వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో ఆ ఫుడ్ కోసం అక్కడ రోడ్ మీద. సో నాకు అక్కడ అనిపించింది, అరే ఇంతమంది పాపం. అంటే బేసిక్ నీడ్ ఏంటంటే మనం బట్టలు వారానికి ఒకసారి వేసుకున్నా సరే పర్లేదు, కానీ ఫుడ్ రోజు కావాలి మనకి. అవును. సో మేజర్ థింగ్ ఏంటంటే మనకి కావాల్సిన ఫుడ్, షెల్టర్ అండ్ క్లోత్స్ ఉంటాయి కదా. దాంట్లో ఫుడ్ ఇస్ మెయిన్ ప్రయర్. అంటే ఒక హాఫ్ డేస్ వెనకపోయినా సరే కడుపు మండిపోతుంటుంది మనకి, బాడీ పనిచేయదు మన చాలామందికి. సో ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పి మనసులో అనుకుంటున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నప్పుడు మా కృష్ణుడిని పూజిస్తున్నప్పుడు, అది నెక్స్ట్ రోజు నా బర్త్డే అనమాట. ఓకే. బిఫోర్ డే ఆయన జన్మాష్టమి. సో పూజ చేసేటప్పుడు సంథింగ్ ఎవరో బ్యాక్ నుంచి ఒక వాయిస్ లాగా వినిపించింది, ఫుడ్ డొనేషన్ నీ శరీరం ఇవ్వచ్చు కదా అని చెప్పి సంథింగ్. అది వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ నాకు వాయిస్ లాగా వినిపించింది. సో వై కాంట్ స్టార్ట్ అని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ నైట్ 12 o'clock అనుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 o'clockకి మమ్మీని లేపి సంథింగ్ ఏదో కుక్ చేయి వెళ్ళిద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను 10 members అని చెప్పి. ఆ 10 members ఏంటంటే కల్కి దశావతారం ఉన్నాయి కదా. అవును. 10th అవతారం కల్కి కదా. నేను ఫాలో అయ్యే ధర్మాన్ని బట్టి నేను ఆ ఫీడ్ ఫార్ 10 స్టార్ట్ చేసి అది స్టార్ట్ చేశాను 10 members. ఆ 10 members 30 members అయిన తర్వాత 30 ఏళ్ళ 50 అయింది. 50 ఏళ్ళ ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్కి వెళ్తాను. 250 days అయింది. అంటే ఇచ్చే ఫుడ్ కూడా ఫస్ట్ 10 మందికి ఇచ్చాను, ఇప్పుడు 50 మందికి అలాగే ఇస్తున్నాను అనమాట. పైన ఇస్తున్నాను ఒక రోజుకి. ఓకే. అంటే ఫుడ్ ఫీడింగ్ అంటే అంటే చాలా గ్రేట్ థింగ్ అది. ఒక మనిషి అన్ని డేస్ని క్యారీ చేస్తూ అంటే ఇంకొకటి పెంచుకుంటూ వెళ్ళడం కూడా చాలా గ్రేట్ థింగ్. దీనిలో ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. చాలామంది లిటరలీ నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. కానీ మేబీ తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ చెయ్యరు అసలు. తెలియని వాళ్ళు బట్టి చాలామంది చేశారు. లిటరలీ నేను ఎవరు పడిచింది, ఒక చిన్న పిల్లల గురించి చెప్తాను. అహిల్ అతని పేరు, అహిల్ కార్తిక్. లిటరల్లీ ఆ పిల్లోడు ఒకరోజు వచ్చి వాళ్ళ మమ్మీ చేత నాకు ఇచ్చారు. ఎంత 2000 రూపీస్ 3000 రూపీస్ ఇచ్చాడు క్యాష్. ఇది పాకెట్ మనీ అంట. అంటే రోజు 100 రూపీస్ 50 రూపీస్ దాచుకున్న మనీని పోగు చేసి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అన్నా ఇవ్వన్నా, నాకు బట్టలు కొనుక్కోవడం లేదు, బొమ్మలు కొనుక్కోవడం ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్ సర్వీస్, నాకు ఇష్టం ఇలాగా ఫ్యూచర్లో నేను చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ స్టార్ట్ ఇదే అని చెప్పి అన్నాడు. లిటరల్ నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ పిల్లోడికి ఉన్న మెచ్యూరిటీ ఎంత 5-6 years 8 years పిల్లోడు అంతే, అరౌండ్ అంతే, చిన్న పిల్లోడు. ఆడుకున్న మెచ్యూరిటీ నాకు నిజంగా మైండ్ పోయింది. యాక్చువల్లీ వాడి గ్రేట్ అనిపించింది నాకు నిజంగా. లిటరల్ 3000 రూపీస్ 2000 రూపీస్ ఎంతో ఆడు పోగు చేసిన మనీ తీసుకొచ్చి ఇచ్చారంట. వాళ్ళ మమ్మ చేతితో ఇప్పించారు నాకు. అసలు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది కొంతమంది యూఎస్ నుంచి ఉంటారు, కొంతమంది పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, జెస్సీ గారు మీకు ఎంతమందికి ఇమ్మంటారు చెప్పండి, ఒక 50 మందికి ఇస్తాము, 100 మందికి ఇస్తామని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి ఇవ్వడం చాలామంది చేశారనమాట. యూఎస్ నుంచి కొంతమంది, మన లోకల్ నుంచి. సో నేనే చెప్తున్నానంటే చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి నాకు పార్టీకి రమ్మంటున్నారు అనుకోండి, నేను బేసిక్గా తాగను, నాకు అలవాట్లు. సో నేను ఏమంటానంటే నాకు పార్టీ వస్తే నాకేంటి లాభం, నేను తాగను, ఏం తిన్ను, సో నాకేంటి. సో యూ జస్ట్ డూ వన్ థింగ్. నాకు ఇచ్చే పార్టీలో ఎంతైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ నువ్వు ఏం చేస్తావంటే ఫుడ్ డొనేషన్ చేసే. ఓకే ఓకే. నాకు ఇచ్చే, లేకపోతే నువ్వు తీసుకొచ్చిన రా, ఫుడ్ తీసుకుని రా, నీ చేత మీద నువ్వే ఇవ్వు, ఆ క్రెడిట్స్ నీకే ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీడియోలు పెడతా, నీ గురించి పెడతా, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అని పెడతా అని చెప్పి అలా చేస్తున్నాం. అలా కొంతమంది నచ్చి వస్తున్నారు, ఇస్తున్నారు కూడా. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే, నేను ఇచ్చా ముందు, నేను పార్టీ ఇచ్చిన ఉన్నాయి బర్త్డేకి. ఇచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే లిటరల్గా పార్టీ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం, మనీ లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 లక్ష రూపాయలు అవుతుంది ఈజీగా ఒక పార్టీకి. 50,000 లక్ష రూపాయల్లో తాగేస్తారు, పడేస్తారు, ఫుడ్ పంపేస్తారు, పగలగొట్టేస్తారు అన్నీ. సో దానివల్ల ఉపయోగం ఏంటి, హెల్త్ లాస్, మనిషి ఏవి ప్రాఫిట్స్ ఏం లేవు. అదేదో మనం ఒక రోజుకి ఒక 100 మంది 10 మందికి ఇచ్చాం అనుకోండి ఫుడ్, వారు ఒక రోజు కనీసం హ్యాపీగా పడుకుంటారు తినేసి. దట్స్ మై కాన్సెప్ట్ యాక్చువల్లీ. వేస్ట్ ఖర్చుల కన్నా ఇది ఒక యూస్ఫుల్ ఖర్చే కదా. ఒక మనిషి ఒక రోజు హ్యాపీగా మన వల్ల పడుకున్నారంటే, హ్యాపీగా పడుకున్నారంటే అంతకన్నా హ్యాపీనెస్ మనకి ఇంకే ఉంటుంది. అలాగా చెప్తున్నాను. ఓకే. అంటే ఈ ఫుడ్ ఫీడింగ్లో నాకు తెలిసి మీరు కొంతమందికి సపోర్ట్ కూడా అడిగిండొచ్చేమో. వాళ్ళు మీకు ఎట్లయితే పార్టీకి ఇన్వైట్ చేస్తే నాకు ఇది చేయండి నేను ఇలా వస్తా అని మీరు ఎలా అయితే అడుగుతున్నారో, మీరు కూడా నాకు ఒక వీడియో బయట ఎనీథింగ్ అని మీరు అడిగిండొచ్చు. ఎవరైనా సపోర్ట్ చేసిన అంటే టు బి హానెస్ట్ చెప్తాను చూడండి, శ్రీరామ్ చంద్ర మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి
శ్రీరామచంద్ర బ్రో అయితే ఎప్పుడైనా సరే అడిగిన వెంటనే పంపిస్తారు. హానెస్ట్గా చెప్తున్నా. ఓకే. ఎనీ టైం పాపం ఎంత షూటింగ్ ఆయన మోస్ట్ ఇప్పుడు బిగ్ బాస్లో అందరికన్నా మా సీజన్లో కానీ ఏ సీజన్ అయినా మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ అతనే. అంటే ముంబైలో అన్ని చోట్ల వర్క్ చేస్తుంటారు అతను. లిటరలీ మల్టిపుల్ దాంట్లో వర్క్ చేస్తాను. సో ఇమీడియట్గా నేను ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా హీ ఈస్ టు రెస్పాండ్ చేసి అవునా చేసి ఇవాళ ఇప్పుడు 1 అవర్లో పంపిస్తాను అని చెప్పి పాపం ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా సరే పక్కకి వెళ్ళిపోయి వీడియో చేసి పంపించేస్తారు. సో అలాగా ఒక 2-3 సపోర్ట్ చేస్తాను. మిగతా తెలియదు అదే అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, మనం ఏం చెప్తాం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను ఎక్కువ ఒక ధర్మం గురించి పోస్టులు పెట్టడం కానీ, మీరు ధర్మంని పాటిస్తున్నట్టుగా పోస్టులు పెట్టడం కానీ ఎక్కువ ఉంది. బేసిక్గా ఏంటి సనాతన ధర్మం అంటే? అది గొప్పదండి యాక్చువల్లీ. అంటే వీ డింట్ ఫోర్స్లీ ఎవరిని కన్వర్ట్ చేయాలని రాసి పెట్టలేదు. అవును. ధర్మంలో ఎప్పుడు మేము అలా ఎవరిని ఫోర్స్ఫుల్గా రేపులు చేసి నువ్వు మతం మారాలని చెప్పి చెప్పింది లేదు. ఓకే, ఒకరి మీద కావాలని దాడి చేసి వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటి మీద దాడి చేసి ధ్వంసం చేసింది ఏమీ లేవు కదా. సో వీ యూస్ టు ఫాలో ఎ సర్టెన్ ధర్మం, అది రియల్ ధర్మం అది యాక్చువల్లీ. సో అది ఫాలో అవుతాం అంతే. అది అంతకన్నా గొప్పది ఇంకేం చెప్పండి, ఇంతకన్నా ఏం చెప్తాం చెప్పండి. ఓ మనిషిని చంపేసి మతం మాడించండి, నేను మీ మగుడిని చంపేస్తాను, మతం మాడాలి అని చెప్పి బెదిరించి మతం ఆడిపించాల్సిన అవసరం ఏంటి అని మా ధర్మంలో అయితే మాకు చెప్పలేదు అది. సో అంతకన్నా గొప్పది ఇంకేం చెప్పగలను చెప్పాం. మనిషి ప్రాణం కన్నా చిరంజీవి అనే ధర్మం కాదని చెప్పి నా ఫీలింగ్ అంతే. ఓకే. ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ సరే మన ధర్మంలో ఉందంటున్నారు మీరు అంతే కదా. ఒక పని చెప్తానండి, ఒక మాట చెప్తాను. అది పెట్టింది ఎందుకు తెలుసా, ఆ లా పెట్టింది ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులు దేనికంటే ఒకప్పుడు హజ్రత్లు అని చెప్పి ఉండేవాళ్ళు, గ్రూప్ ఆఫ్ హజ్రత్స్. అంటే హజ్రత్ అంటే ఎవరో తెలుసా మీకు? హజ్రత్ అంటారు. హజ్రత్ అంటే ఎవరు మరి? మనకి ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే కొన్నిసార్లు మన చిన్న దర్గాల్లాగా ఉంటాయి, చిన్నవి. అవును, రోడ్ సైడ్ చిన్నవి ఉంటాయి కదా. అదే పలానా హజ్రత్ మొహమ్మద్ సంథింగ్ ఏ పేర్లు రాసి ఉంటాయి వాళ్ళ పేర్లు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఎందుకు హజ్రత్ బిడ్స్ వస్తుందంటే, హజ్రత్ అంటే కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్క కేటగిరీ వెళ్తే ఇప్పుడు మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ సంథింగ్ ఎండి సిఇఓ ఎలాగైతే ఉంటాయో, హజ్రత్ అనేది ఏంటంటే ఒక 100 మంది హిందువులను చంపితే వచ్చే బిరుదు హజ్రత్. 100 మంది హిందువులను చంపితే వచ్చే బిరుదు హజ్రత్. ఈ హజ్రత్లు అందరూ ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళిపోయి చిన్న పిల్లల్ని లాక్కెళ్ళిపోయి రేప్ చేసేవాళ్ళు. ఓకే, ఈ రేప్ చేసి ఆ పిల్లల్ని కన్వర్ట్ చేసేవాళ్ళు, బలవంతంగా కన్వర్ట్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులని చంపేయడమో కొట్టేసి కాలు చేసి ఎరగొట్టడమో చేసి బలవంతంగా వీళ్ళని రేప్ చేసి మతం ఆడిపించేవారు. అప్పుడు ఏం చేశారంటే మన వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే అట్లీస్ట్ ఆ అమ్మాయికి మగదిక్కు అంటే ఒక యంగ్ పర్సన్ ఉంటే పక్కన ఒక మగాడు ఆ అమ్మాయిని కాపాడుకుంటారన్న రూల్తో పెట్టిన ఇదే చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం పెట్టారు. ఓకే, పెట్టినప్పుడు ఆ మగాడు కాపాడుకునేవాడు, ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కాపాడుకునేవాడు. సర్టెన్ పాయింట్ తర్వాత ఏమైందంటే హస్బెండ్లో చంపేసి అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి అమ్మాయిని మతం ఆడిపించి అంటే గ్యాంగ్ రేప్. అంటే యూ కాంట్ ఏబుల్ టు ఇమాజిన్, ఒక రోజుకి 10 మంది ఒకేసారి పడిపోయి అమ్మాయిని కుక్క కన్నా హీనంగా రేప్ చేసేవాళ్ళు అనమాట. లిటరల్లీ ఆ అమ్మాయి బతుకున్న శవంలాగా ఉండిపోద్ది. సో అలాగ ఉండడం కన్నా చనిపోవడం మేలని చెప్పి అప్పుడు పెట్టిన రూలే సతీ సహగమనం. అంటే ఏంటంటే హస్బెండ్ చనిపోయినప్పుడే భార్య చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కూతురు వెంటనే చనిపోతే బెటరు, బతుకుంటే వాళ్ళ చేతుల్లో కుక్క కన్నా హీనంగా హింసించబడుతుందని చెప్పి ఆ భయంతో పెట్టిన రూలే ఇది. సో దీన్ని మన వాళ్ళు ఏమంటారు, మీ హిందూ ధర్మంలో చైల్డ్ మ్యారేజ్ రాంగ్ థింగ్, అది ఇది రాంగ్ థింగ్ అని చెప్పి చాలా ఇదిగా అబ్యూస్గా మాట్లాడతారు. బట్ పెట్టిన రీజన్ ఇది యాక్చువల్లీ, దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్ యాక్చువల్లీ. సో ఇది ఎవరికి చాలామంది తెలియదు, సో ఇప్పటికైనా తెలుసుకుంటారు అంతే. ఓకే, అంటే నిజంగానే ధర్మంలో ఇంతకుముందు మొగుడు చనిపోగానే పిల్లము అప్పుడే అదే దాంట్లో వెళ్ళిపోవాలి. అదే అండి ఎందుకు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం మన భగవద్గీత చెప్పు ఉంటుంది, ప్రాణం చాలా విలువైనదని చెప్పి, ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి చాలా అన్ని రాసి ఉంటుంది. అలాంటిది ప్రాణం తీయడానికి ఒక రూల్ పెట్టారంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటే పెట్టారని చెప్పి ఎవరు ఆలోచించలేదు. ఆ దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే ఇదే మత మార్పుల వల్ల, ఫోర్సిబుల్ రేప్స్ అండ్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ వల్ల పెట్టిన రూలే ఇది అన్నమాట అప్పట్లో. సో దీనివల్ల అప్పట్లో చాలా ఇది నాశనాలు అయ్యాయి కూడా. ఆ తర్వాత ఐఎమ్ గ్లాడ్ రైట్ నో ఇప్పుడు మన హిందువులు కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు యాక్చువల్లీ. టు బీ హానెస్ట్ చెప్తాను, ఐఎమ్ రియలీ గ్లాడ్ ఫర్ దాట్ యాక్చువల్లీ. ఒకప్పుడు ఏంటంటే నేను 10 years బ్యాక్ చూసుకున్నా సరే
మన ఇండియన్ ముంబై అటాక్ అయినప్పుడు కూడా ఏం చేయలేపారు, గమ్మున ఉన్నారు అందరూ. ఒక దగ్గర ఒక టెర్రరిస్టులు వచ్చి ఇండియాలో ముంబైలో ప్లేస్ తిరిగి అందరం చంపేస్తుంటే ఏం చేయలేకపోయాం. ఇప్పుడు లిటరలీ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లైక్ వీఆర్ బిల్డింగ్ అప్. అంటే నేను చెప్పకూడదు, చాలా స్ట్రాంగ్ అయ్యారు. లిటరలీ మాకు ఒక ఆర్మీలో బిల్డప్ అవుతుంది యాక్చువల్లీ. సో వీ క్యాన్ సే లైక్ ప్రౌడ్ టు సే లైక్ ఇండియన్ హిందూస్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డెఫినెట్లీ వన్ ఫైన్ డే ఆ పవర్ అంటే తెలిసింది అందరికి. ఓకే, మీకు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా ఎవరైనా మత మార్పిడి చేసుకోండి ఇలా బేసికల్గా మాట్లాడడం కానీ? నేను చదివినప్పుడు చిన్నప్పుడు నా స్కూల్లో ముస్లిం స్కూల్, ఓకే, ముస్లిం స్కూల్లో చదివాను. ఓకే ఓకే, తర్వాత క్రిస్టియన్ స్కూల్ చదివాను. ఓకే, నేను బేసికల్గా సార్ నా మీద రుద్దారు యాక్చువల్లీ. ఓకే, బీఫ్ తినమన్నారు. ఓకే, బీఫ్ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, బాడీకి మంచిది అని చెప్పి అలాగా. తర్వాత నేను స్కూల్స్లో ఉన్నప్పుడు 10th చదువుతున్నప్పుడు కూడా పాస్టర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా మనకి, ఆయన ఉన్నారు కదా పాస్టర్ అనిల్ కుమార్, ఆయన ప్రచారానికి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. స్కూల్ మధ్యలో స్కూల్ ఆపేసి మనం తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని క్లాస్లోంచి అందరినీ. సో అంత అవసరం ఏంటని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆడిపించేవాళ్ళు, క్లాప్స్ కొట్టించారు, పిల్లలతో గెంతించడాలు అవసరం ఏంటని చెప్పి నా ఫీలింగ్ అప్పుడు. అప్పట్లోనే నువ్వు మా మతానికి వస్తే నీకు ఇంత మంచిది, ఇలాగా నువ్వు గ్రేట్ అవుతావు, గ్రేట్ పర్సన్ అవుతావు, నీకు స్వర్గం లభిస్తుంది, పుణ్యం వస్తుందని చెప్పి చాలా చెప్పారు. మరి బేసికల్గా వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగింది ఇస్కాన్లో. సో బేసికల్గా నేను ఇస్కాన్లో ఒక గ్రూప్లో పెరిగినాను నేను యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్ అందరూ అప్పట్లో. అందుకే నేను బేసికల్గా ఈ పార్టీస్కి అన్నిటిలో కూడా తాగని ఎందుకు లేదనంటే నేను ఇస్కాన్లో పెరిగిన ఒక చిన్న పిల్లవాడు నేను. సో ఈ కృష్ణ తత్వం బాగా మనసులో ఉంది. సో నన్ను ఎవరు కన్వర్ట్ చేయలేడు కూడా. సో అంత స్ట్రాంగ్గా ఉండేవాడిని అది. ఓకే, సో మా ఫ్రెండ్స్ అంతా కన్వర్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది కన్వర్ట్ అయ్యారు. అది నేను తప్పనట్లా, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏం నచ్చిందో మనది. బట్ నన్నైతే మార్చేంత కెపాసిటీ అయితే ఎవరికి లేదు అప్పట్లో. ఓకే, కానీ మీరు అన్నట్టుగా నిజంగా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా మత మార్పిడి చేయడం కోసము ఈ మధ్య ఇంకా అంటే మత మార్పిడి memes చెప్తాను కానీ చూడండి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మతం మార్చండి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి. నేను చెప్తాను ఒకటి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు నేను ఒక దేవుడి దండం పెట్టుకున్నా, నాకు ఏం రావట్లా. సంథింగ్ ఇంకో దేవుడి దండం పెట్టుకున్నా, సడన్గా నాకు పాజిటివ్ సంథింగ్ ఏదో అవ్వాల్సిన పని అయిపోయింది. సో దెన్ ఐ కెన్ నాకు ఈ దేవుడి వల్ల నాకు ఏదో సంథింగ్ పాజిటివ్ వచ్చింది, లెట్స్ ప్రే ఫర్ హిమ్ అని చెప్పి ఐ కెన్ ప్రే. దానికి మతం మారాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ప్రే దిస్ గాడ్ అండ్ ఐ కెన్ ప్రే దిస్ గాడ్ యాజ్ వెల్. సరే ఓకే ఫైన్, నీ మతం మాడిస్తేనే నాకు ఆ దేవుడు నాకు కనిపిస్తారు అనుకుంటే సో మాడచ్చు, అలాగా విల్ఫుల్గా మాడు. అంటే నీకు ఓపెన్గా మాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్తారు, ఓకే, టార్గెట్ చేసుకుంటారు. ఏంటంటే జనరల్గా చెప్తాను చూడండి, కొంతమంది క్రిస్టియన్స్ కమ్యూనిటీస్కి ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. నువ్వు ఇన్ని మతం అనిపించి మార్చాలి, నెలకి మారిస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తా, ఓకే, ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళకి. సో నువ్వు ఇన్ని మార్చాలి, నెలకి ఇన్ని మార్చు, టార్గెట్ ఇది, ఓకే. బ్రాహ్మణులు అయితే బ్రాహ్మిన్స్ మార్చావంటే ఇది నీకు ఇంత అంటే బ్రాహ్మణ్ అంటే 100కి ఇంకొక 100 ఎక్స్ట్రాస్ ఇస్తారు. అంటే 1,00,000కి ఇంకో 1,00,000 ఎక్స్ట్రాస్ ఇస్తారు బ్రాహ్మణ్ అయితే. నార్మల్గా ఇంకొకరు అని చెప్పి వీళ్ళకి ఏం చేస్తారంటే 5,000 10,000 మాకు ఫస్ట్ కొట్టేస్తారు, ఓకే. కొట్టేసి వాళ్ళని దేవుడు ఇచ్చారు సంథింగ్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీక్ సంథింగ్ సండే సంథింగ్ నువ్వు వచ్చి ఏదైతే చర్చ్ చెప్తారో ఏదో ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్కి వచ్చి నువ్వు మళ్ళీ ఇవ్వాలి, వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలి. నువ్వు సంపాదించే దాంట్లో ఇంత పర్సెంట్ నాకు ఇచ్చేయాలి, ఇది ఒక రూల్. క్రిస్టియన్స్లో చాలా మంది రాధామోహన్ దాస్ గారిని పాపం అందరూ అంటారు, ఎక్కిరిస్తుంటారు. ఆయన చెప్పేది అంతా రైటే, ఆయన చెప్పేది 100% రైటే. ఐ అగ్రీ. నేను లిటరల్ చూశానండి, రాజమండ్రిలో పెరిగినాను నేను, రాజమండ్రిలో చదివాను నేను. లిటరల్ రాజమండ్రిలో ఏం జరుగుతుందో కూడా నేను క్లారిటీగా చెప్తాను, హానెస్ట్గా చెప్తున్నా. ఆయన చెప్పింది పాయింట్ టు పాయింట్ అంతా కరెక్టే. ఆయన ఏంటంటే అగ్రెసివ్గా చెప్పేస్తారు కదా, ఆయన ఏంటంటే అడుచుకుంటూ చెప్పేస్తుంటారు కదా, వాళ్ళు జనాలందరూ ఏంటంటే ఆయన ఏంటి ఇంతేనా అనుకుంటారు. కానీ ఆయన చెప్పే పాయింట్లు అర్థం చేసుకోండి, ఆయన చెప్పేది నిజమే, అవును, అబద్ధం చెప్పట్లే. ఆయన పాపం ఆయన కృష్ణ భక్తి ఇస్కాన్లో పాపం ఆయన తన జీవితం మొత్తం ఇస్కాన్కి అంకితం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఆయన రోడ్డు మీదకి వచ్చి అంతలాగా చెప్తున్నారు, మనకు మంచి కోసం చెప్తున్నారు. బాబు మనం నమ్ముకునే ధర్మాన్ని ఫాలో అవ్వండిరా బాబు అని చెప్పి వీళ్ళు లిటరల్ ఇంటింటికి దూరిపోతున్నారండి, ఇంటింటికి వెళ్ళిపోతుంటారు. అసలు అవసరం ఏంటండి ఇంటింటికి వెళ్ళిపోయి మతం మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు బేసిక్గా టార్గెట్ కోసం ఎంతైనా దిగదాడుతావా?
పక్కన వాళ్ళు సరే నీ సెంటిమెంట్ నువ్వు ఫాలో అవ్వు, నువ్వు మాడేవు, నువ్వు ఫాలో అవ్వు. అంటే బేసిక్గా ఏమేమి రూల్స్ ఉంటాయి ఇప్పుడు క్రిస్టియన్లో ఒక చర్చ్కి మీరే అంటున్నారు 1 మంత్కి ఇన్ని మార్పిడి కన్వర్ట్ చేస్తే వీళ్ళకి ఇంత టార్గెట్స్ ఉంటాయి, వీళ్ళకి ఇంత అమౌంట్ ఉంటుందని ఏం జరుగుతుంది మొత్తము? ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కన్వర్ట్ చేసి మీకు ఒక ప్లేస్ చెప్తాను. ఇది మనం ప్రార్థించే ఆలయం. ఈ ఆలయానికి నువ్వు ప్రతి వారం ఇది రావాల్సిందే. ఈ వారం ఎంత సంపాదిస్తావు, సరే ఈ నెలకి ఎంత సంపాదించావు, 10,000 సంపాదించావు అనుకో, 2,000 నాకు కట్టు, లేదంటే దేవుడు నీ మీద కృప ఉండదు అని చెప్పి ఒక మెంటల్గా నేను ఒక మోడల్ చేసుకుంటారు. అర్థమైందా? చాలా మంది అంటే ఏమంటారు అక్కడ ఉంటది కదా హుండీ ఏదో అందరి దగ్గరికి పార్సల్ అవుతూ ఉంటది, అది ప్రతి ఒక్కరు ఎంతో అంత వేయాల్సిందే. ప్రతి ఒక్కరి దగ్గర పాస్ ఎంతో కొంత కాదు, ఇంత పర్సెంటేజ్ ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ నువ్వు వేయాల్సిందే, తప్పదు. నువ్వు వేయాల్సిందే, అది రూల్ అది. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చావు కదా, ఈ ప్లేస్కి రమ్మని చెప్పావు, నువ్వు అది కాకుండా ఈ దేవుడే ఉంటాడు అక్కడ కూడా. ఓకే, ఆ ప్లేస్కి వెళ్ళావు అనుకోండి, దే విల్ ఫైట్ విత్ యూ, దే విల్ కమ్ టు యువర్ హోమ్ అండ్ దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ యూ అండ్ దే విల్ స్టార్ట్ ఆర్గింగ్ విత్ యూ ఇన్ అ వెరీ అగ్రెసివ్ వే. ఎందుకు అంటే ఇక్కడ బిజినెస్ దెబ్బతిన్నది, నువ్వు వచ్చే ఫండ్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సేమ్ దేవుడే మళ్ళీ. లిటరల్లీ ఏంటంటే ఇక్కడ ఈ దేవుడిని వీళ్ళు బిజినెస్గా వాడుకుంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు దేవుని కోసం మతం మార్చట్లా, అంటే దేవుడిని మీ ధర్మం కోసం మార్చట్లా. వీళ్ళు లిటరల్లీ ఏం చేస్తున్నారంటే వీళ్ళ దేవుడిని మోహం చూపించి బిజినెస్ చేస్తున్నారు వీళ్ళంతా. అర్థమైందండి? లిటరల్లీ ఇలా క్రైమ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది ఒక ఇంకా ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటే రియల్గా అప్పుడప్పుడుకే ఏదో మాయమైపోయినట్టుగా ఏది క్రిస్టియన్స్లోనే చర్చిలలో వీడియోస్ మీమ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అప్పటికప్పటికే ఒక చేంజ్ అయిపోయిన విధంగా ఉంటున్నాయి వీడియోస్. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు తెలిసి, ఇంకా వాళ్ళ మైండ్ వాళ్ళ బ్రెయిన్ కూడా తెలియదు. ఇంకా అంతే. కొంతమంది ఏంటంటే మరీ దారుణంగా తయారవుతున్నారు కొంతమంది. లవ్ జిహాద్ మీద రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు కదా, సో ఏంటది? యాక్చువల్లీ ఏంటంటే నేను లైవ్లో కొన్ని చూశాను, లవ్ జిహాద్స్ ఎలిమెంట్స్ కొన్ని చూశాను. యాక్చువల్లీ నేను తెలుసుకున్నాను కూడా, దాని మీద రీసెర్చ్ చేశాను యాక్చువల్లీ బేసికల్గా. సో ఏంటంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడున్న పాపం కొంతమందిని ఉసిగొల్పుతారు వాళ్ళు. ఓకే, ఉసిగొల్పి ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు, అంటే ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు. వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్గా ఉంటారు వీళ్ళు. ఉండి మన కొన్ని ప్లేసెస్లో ఉంటారు. ఓకే, ఉండి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళని కొంతమందిని మతం మీద రెచ్చగొడతారు. వాళ్ళని బేసిక్గా మంచోడే, కానీ ఏం చేస్తారంటే ఆయన మతం అని పేరు ఇచ్చేసి ఉసిగొలుపుతారు. ఆయన మంచోని కూడా చెడ్డని చేస్తారు. చేసి ఏం చెప్తారంటే వీళ్ళకి ఒక టార్గెట్స్ ఇస్తారు బేసికల్గా. ఈ టార్గెట్స్ ఏంటంటే నువ్వు ఒక హిందూ అమ్మాయితో ఫస్ట్ క్లోజ్ అవ్వు, ట్రావెల్ చేయి. ఓకే, అమ్మాయిని నమ్మించు. నువ్వు ఐటీ జాబ్ అనుకో, నీకు ఐటీ కంపెనీలో సపోర్ట్ చేస్తున్నట్టుగా, డాక్టర్ అనుకో, నువ్వు డాక్టర్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా, మూవీ ఫీల్డ్ అనుకో, మూవీ ఫీల్డ్లో సంథింగ్ రీల్స్ ప్రమోషనో సంథింగ్ ఏదోలాగా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మాయితో క్లోజ్ అవ్వు. ఓకే, క్లోజ్ అయిపోయాక ఆ అమ్మాయితో సెక్షువల్ మూమెంట్స్ ఉన్నప్పుడు ప్రూఫ్స్, వీడియోస్ ఏదో చూపించి మాకు ప్రూఫ్ చూపిస్తే ఆ అమ్మాయి నిన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టుగా నువ్వు మాకు ప్రూఫ్ చూపిస్తే వీ విల్ గివ్ యూ సమ్ అమౌంట్, 5 lakhs 10 lakhs. ఒక నాయుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాయుడు వేసుకుందాం, నాయుడు చౌదరియో లేకపోతే రెడ్డి అమ్మాయిని కన్వర్ట్ చేయడం లేకపోతే రిలేషన్కి వెళ్ళారు అనుకో 10 lakhs ఇస్తారు. బ్రాహ్మణ్ అమ్మాయి అనుకో 20 లక్షలు ఇస్తారు. బ్రాహ్మణ్ పెళ్లి చేసుకున్నావు అనుకో 40 lakhs ఇస్తారు, 40-50 lakhs. ఇలాగ మెనూ కార్డు ఉంది వాళ్ళకి. అంటే నువ్వు వాళ్ళు చేసే కన్వర్షన్స్, అదే చేసే దాన్ని బట్టి సెక్స్ ఒకలాగా కన్వర్ట్ చేస్తే ఆ అమ్మాయిని రెగ్యులర్గా మన దేవాలయానికి తీసుకొచ్చి వాళ్ళ దేవుడిని పూజించేలా చేస్తే ఒక అమౌంట్. కన్వర్ట్ అయిపోయి పిల్లలకి అనేసి ఆ పిల్లల పేర్లు కూడా వాళ్ళ మతం పేర్లే పెట్టుకుంటే ఒక రేటు. ఇలా వీళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే నువ్వు దేవుడి కోసం చేసే పవిత్ర యుద్ధం అని చెప్పి వీళ్ళు చెప్తారు యాక్చువల్లీ. సో ఇది ఏంటంటే ఇది తప్పు వాళ్ళది కాదు, తప్పు మన అమ్మాయిలది. సో బేసికల్గా ఏంటంటే నేను చెప్తున్నాను, కొంతమంది చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమంది తెలుసుకుంటారు. ఇలా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక మూవీ వచ్చింది, ఏది ఆదా శర్మది, బట్ స్టిల్ ఇప్పటికి లాస్ట్ వీక్ కూడా ఉంది. లాస్ట్ వీక్ నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను కూడా, వద్దు వాడిని నేను టార్గెట్ చేస్తున్నారంటే అయ్యే ఉండదు అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఫేస్ చేశారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫేస్ చేసింది, 3 రోజులు తిరిగింది. తర్వాత ఏమైంది, వదిలేసి బ్రాహ్మణ్ అమ్మాయిని పట్టుకున్నాడు.
ఇలాగ ఏంటంటే వీళ్ళకి ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఎలాగైనా సరే వీళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటాయి. అది మన వాళ్ళకి ఏంటంటే మన అమ్మాయిలు తప్పు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫ్రీడమ్ అన్న పేరుతో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఓకే, ఫస్ట్ కల్చర్ డ్యామేజ్ చేశారు, కల్చర్ డ్యామేజ్ అయింది. వీళ్ళు ఏంటి తాగే స్థానంలో ఆడుతున్నారు అమ్మాయిలు. ఓకే, తాగడం నీ ఇష్టం. తాగిన తర్వాత కాన్షియస్ ఉండట్లేదు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చి ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు అట్లా ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఓకే అది అయింది కానీ కనెక్ట్ అయిపోయిన అబ్బాయితో అని చెప్పి అలాగా ఈజీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఒక ఎథిక్స్ అనే ఉండట్లా, ఎథిక్స్ అండ్ మోడల్స్ అని ఉండట్లా వాళ్ళకి. ఓకే, వాడు సరే నేను ఒక పాయింట్ చెప్తాను. సరే నేను జెన్యున్గా కనెక్ట్ అయ్యాను, ఒక వ్యక్తి ఆ అబ్బాయి వేరే మతం అయినా సరే నేను తప్పేమన్నట్లా. జెన్యున్గా హ్యూమన్స్ కనెక్ట్ అవుతారు వేరే మతం. పుట్టే పిల్లల మీద ఎందుకు నువ్వు ఈ మతమే పేర్లు పెట్టుకోవాలి, లేదా నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేస్తే మా వాళ్ళు ఒప్పుకోడు అని ఎందుకు ఈ రుద్దుతున్నావు? ఇఫ్ జెన్యున్గా నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఐ రెస్పెక్ట్ హర్ రిలీజన్, ఐ ఆస్క్ హర్ టు పే ఫర్ హర్ గాడ్. ఓకే, ఒకవేళ పిల్లలు పుట్టావు అనుకో, ఇద్దరు పిల్లలు పుట్టాను అనుకో, ఒక పిల్లలు నేను రామని పెట్టుకుంటా, ఇంకో పిల్లలు నీ ఇష్టం ఏం పెట్టుకుంటే పెట్టుకో. ఓకే, నీ మతంలో ఏం పేరు పెట్టుకుంటే పెట్టుకో, బట్ దే ఆర్ నాట్ అలవింగ్ దట్ వన్. అర్థమైందా? ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే ఇంకో హైలైట్ కూడా థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను పొరపాటున ఇంకొక మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, నేను మా హిందూ పేరు పెట్టుకోకూడదు, పుట్టే పిల్లలు కూడా వాళ్ళ మతం పేరే పెట్టుకోవాలి. ఆ అగ్రిమెంట్ ఉంటేనే నన్ను పెళ్లి చేసుకుని చేస్తారు వాళ్ళు. అవును, ఇది కూడా ఉంది. నేను చూసాను ఇది కూడా లిటరల్లీ. సో ఏంటంటే లిటరల్లీ ఏంటంటే మన సైడ్ తప్పు ఉందండి. మనం చాలా వీక్గా అవుతున్నాం. కొంతమంది లిటరల్లీ కొంతమంది ఆడవాళ్ళని ఇప్పుడు వీళ్ళు నమ్మే పడతారేమో కానీ, బట్ లిటరల్లీ ఏంటంటే వీళ్ళు వీక్గా అవుతున్నారు, వీళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి చెప్పేసి పగిలిపోద్దురా, చెప్పేసి కొడతాను నా కొడక ఏంద్రా అని చెప్పి అంటే ఒక్కడే ముందుకు వస్తారు, నీ ముందుకి భయపడతారు. అవును, ఓకే. లిటరల్లీ ఏంటంటే మన వాళ్ళే వెళ్ళిపోయి అవును ఈ చెప్పిన మాటలు వినేసి వాళ్ళతో పాటు ఎగిరికి ఎంత వేయడం చేస్తారు, వాళ్ళు దెబ్బతింటారు మళ్ళీ లాస్ట్లో. ఓకే, మీరు భగవద్గీత చదివారు కదా, సో ఇప్పటిదాకా అంటే మీరు నేర్చుకున్నది ఏంటి దానిలో నుంచి? అంటే నేర్చుకుని చాలా ఉంటాయండి. ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే అది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఒక పాయింట్ చెప్తాను. భగవద్గీత శ్లోకం రాసి ఉంటుంది, ఆ శ్లోకం చెప్పలేము కానీ ఏంటంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏంటంటే అన్నీ చెప్తారంట. నువ్వు మళ్ళీ ఇంకో జన్మెత్తున్నావు, నువ్వు ఈ తప్పులు చేయమాకు, ఈ తప్పులు సరిదిద్దుకో, ఇలా ఉండు, ఇలా ఫాలో అవ్వు అని చెప్పి చాలా చెప్తారంట. ఓకే, బయటకు వచ్చాక మనం మర్చిపోతాం. ఓకే, అవన్నీ మర్చిపోతాం. అది మర్చిపోయి ఇక్కడ ఈ మాయలు పడిపోయి మళ్ళీ అన్నీ మన తప్పులు ఎలా చేస్తుంటాం. మీకు ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఏదో ఒక మనిషి మనకు పరిచయం ఉండరు, ఈ జన్మలో పరిచయం ఉండరు. ఒక మనిషి వెళ్తున్నప్పుడు ఆ మనిషి నాకు ఏదో తెలుస్తున్నట్టుగా, లేకపోతే ఆ మనిషికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా, సంథింగ్ క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఒకసారి. అదేంటంటే ఈయన ఊమ్లో ఉన్నప్పుడు చెప్తాడు, పలానా వ్యక్తి వస్తాడు, పలానా ఇది ఉంటుంది, ఆ వ్యక్తి ఎదురైనప్పుడు నీ కర్మ ఫలితం అతనికి ఏమో చెడు చేసి ఉండొచ్చు పోయిన జనంలో, అది సరి చేసుకో అన్న ఒక పాయింట్ మీద మనకి చెప్తారు. కానీ మనం అవి గుర్తుపెట్టుకొని ఇదిలో ఉంటాం, మనం ఇక్కడ మాయలో ఉంటాం యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీతలో కారణ జన్మం అంటాం కదా మనం జనరల్గా, కారణ జన్మలు అని చెప్పి అంటాం కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ కారణ జన్మలే, నువ్వు నేను ఎవ్రీథింగ్. ఎందుకు కారణ జన్మలు ప్రతి ఒక్కరు అంటారంటే మనలందరూ ఉండవు దేవాన్ సంబుధులే అంటారు కదా, వాళ్ళకి అది ప్రతి ఒక్కరు. ఎందుకంటే నా చేత ఇప్పుడు నీకు ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ అవ్వబోతుందంటే నేను కారణ జన్మ నీకు నీ విషయానికి, నీ వల్ల నాకేం బెనిఫిట్ వస్తుంది అనుకో, నాకు నువ్వు కారణ జన్మరాలు. అర్థమైందా? అవును, ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ యొక్క యూనివర్స్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారు ఆ దేవుళ్ళకి దేవన్ సంబుద్ధులే అంటారు కదా, ఆ దేవన్ సంబుద్ధులు ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. కారణం లేకుండా ఏ జీవి పుట్టడు, జీవించడు కూడా. పుట్టాడంటే ఖచ్చితంగా వాడికి ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ బట్టే వాడు ట్రావెల్ అవుతారు. మీకు అనుకోకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పని కంప్లీట్ అవ్వట్లేదు, పని చేయాలనుకుంటారు కానీ అవ్వట్లేదు. సడన్గా ఒక వ్యక్తి వస్తుంది, సడన్గా నీ లైఫ్లోకి వచ్చి అనుకోకుండా ఆ వ్యక్తి వల్ల ఆ పని సులభం అయిపోద్ది. ఎగ్జాంపుల్ నాకు అయినట్టు ఇండస్ట్రీకి రూట్స్ క్రియేట్ అయినట్టుగా. ఓకే, నాకు ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి. ఆ అమ్మాయి వల్ల చెప్పిన ఒక ఐడియా వల్ల రూట్స్ వచ్చినాయి నాకు. ఆ రూట్స్ వస్తే నాకు ఇండస్ట్రీని ఏసే అనుకున్నాను, ఆ ఇండస్ట్రీకి రూట్స్ క్రియేట్ అయినాయి యాక్చువల్లీ. సో అలా ప్రతి ఒక్క ఆ అమ్మాయిని అసలు లేదు ఇప్పుడు. ఓకే, ఆ అమ్మాయి నాతో కలిసి లేదు, బట్ స్టిల్ ఏంటంటే అలా కొన్ని వస్తారు కొంతమంది. ఆ టైంకి మనకు వచ్చే కారణం ఏదైతే మనం కోల్పోతున్నామో చేయలేకపోతున్నామో అది దానికి ఒక పాయింట్ హెల్ప్ అవుతారు, ఆ ఎనర్జీస్ వస్తాయి మనకి.
అలాగా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఇంట్రెస్టింగ్, మీరు చదివే కొద్దీ మీకు తగులుతూ ఉంటాయి. డైలీ చదువుతారా భగవద్గీత? రోజుకి 1-2 పేజెస్ చదువుతానండి డెఫినెట్గా. ఒక 2-3 శ్లోకమ్స్ ఉంటాయి కదా, అవి చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటారు రోజుకి ఎవ్రీడే. ఓకే. మీరు ఇస్కాన్ టెంపుల్లో అంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో ఆ టెంపుల్లో పెరిగిన వ్యక్తి కాబట్టి అంటే ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఈ ధర్మం గురించి కావచ్చును, మీరు ఇస్కాన్ టెంపుల్లో మీరు నేర్చుకున్నది కావచ్చును. అంటే ఏం లేదండి, లివ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఒక వ్యక్తికి ఎవరికి హాని చేయకుండా, ఓకే, నువ్వు నమ్మే ధర్మాన్ని ఫాలో అవుతూ ప్రశాంతమైన లైఫ్ జీవించు అని చెప్పి. అర్థమైందా? కూర్మ గ్రామం ఉంది, మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడండి. మనం కాల్ చేశారు పాపం ఎవరో వచ్చి. ఆ గ్రామంలో మీకు ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ ఏమి ఉండదు. వాళ్ళంతా ఎలా అయితే కట్టెల పొయ్యి మీద వండుకొని చక్కగా ప్రశాంతమైన లైఫ్, అంటే ఎటువంటి టెన్షన్స్ ఏం లేకుండా అలా బతుకుతున్నారు. ఓకే, ప్రశాంతంగా. చాలా సనాతన ధర్మం అంటే ఏంటో అక్కడ చూపిస్తారు వాళ్ళు. సో బేసికల్గా ఇస్కాన్లో ఉన్నప్పుడు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది మీకు ఉంటాయి. ఒక పాజిటివిటీ అనేది మీకు బిల్డ్ అవుతుంది లోపల. సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలియకుండానే మీరు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది అందులోకి వెళ్ళాక. అండ్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా బాగా స్పిరిచువాలిటీ ఉన్నారనుకోండి, వాడిని ఎక్కువ అవాయిడ్ చేస్తుంటారు జనాలు. ఓకే ఓకే, అది నేచర్, బై బర్త్ నుంచి వచ్చిన నేచర్. మీరు ఎప్పుడైనా చూస్తే మన హిస్టరీస్ తీసుకున్నా సరే, హిస్టరీస్లో కూడా స్పిరిచువల్ కనెక్ట్ అయిన పర్సన్స్కి ఎప్పుడు కూడా జనాలందరూ అవాయిడ్ చేసి చీ కొట్టడమో రాళ్ళేసి కొట్టడమో చేస్తారు తప్ప వాటిని నెత్తి పెట్టుకుని చూడరు. స్పిరిచువల్ కనెక్ట్ అయిన అంటే ఫోర్సెస్ ఎనర్జీస్ ఉంటాయి కదా లోపల ఉన్న వ్యక్తులకు ఫస్ట్ చులకనగా చూస్తారు అందరూ. ఓకే, సో ఏంటంటే ఒక వ్యక్తి స్పిరిచువల్గా ఏదైనా మంచి చెప్తున్నాడు అనుకోండి, నేర్చుకోండి ఆ వ్యక్తి దగ్గర నుంచి. అంతేగాని ఆ వ్యక్తిని చులకనగా చూసి పక్కన నెట్టేయడం కన్నా ఫస్ట్ నేర్చుకోండి. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి తప్ప నెగిటివ్ ఇది ఏమో ఆ వ్యక్తి వల్ల. ఇంకొకటి, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేను ముస్లిమ్స్ స్కూల్లో చదువుకున్నాను, తర్వాత క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను అన్నారు. మత మార్పిడి కానీ ఇవన్నీ బాగా చూసారు, ప్రాక్టికల్గా మీరు లైవ్లో చూసారు, మీరు కూడా పార్టిసిపేట్ చేసుకొని చూసారు. మీ ఫ్రెండ్స్ కానీ ఇదంతా కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉండిద్దంటే మీరు వాళ్ళ ఫెస్టివల్ ఉంటే మీరు వెళ్తారు, వాళ్ళ ఫుడ్ తింటారు. రంజాన్ ఉందనుకోండి, వెళ్తారు, ఉంటారు, ఫుడ్ తింటారు, ఇదంతా ఉంటుంది. కానీ మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తే వాళ్ళు తింటారా? తినరుగా. 90% తినరండి, 10% తింటారు. 10% కూడా నా ఫ్రెండ్స్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు మీకోసం తింటారేమో. అది తెలియదు కానీ 10% పీపుల్ అయితే నేనైతే చెప్పగలను, 90% అయితే తినరు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే బిర్యానీస్ మేము తిన్నాం, నేను తిన్నాను బిర్యానీస్. ఓకే, సో ఒకసారి తెలిసిన బీఫ్ కలుపుతుందని తెలిసిన తర్వాత ఆపేసాను. కానీ జనరల్గా ఫస్ట్లో నాకు చిన్నప్పుడు తెలియదు కదా, మేము ఇచ్చేవాళ్ళు. ఓకే, సో 90% వరకు అయితే తినరు. ఏంటంటే మేము ఫాలో అయ్యే ధర్మం మేము అంటే అది తప్పేం కాదు. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఎంత వీక్గా ఎందుకు ఉంటున్నాం అని చెప్పి మనం ఏమంటాం, సెక్యులర్ అంటాం. సెక్యులర్ అంటే అన్ని సైడ్ ఉండాలి కదా. ఇప్పుడు మన పార్లమెంట్లో ఎవరు చెప్పారు, ఒక ఎంపీ ఎవరో బాగా చెప్పారు, సెక్యులర్ అంటే అందరూ ఉండాలి. వన్ సైడ్ సెక్యులరిజం అంటే హిందూ ఒకటి సెక్యులర్ ఉండాలి, ఇటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ మేము వాళ్ళ సెక్యులర్గా ఉండము అని చెప్పి అంటున్నారు. దాని ఏం రీజన్? ఇప్పుడు మనం బెంగాల్లో ఎలాగవుతుంది, ఆ అమ్మాయి ఎవరు శర్మిష్ఠాని అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయిని థ్రెట్స్ వస్తున్నాయి రేప్ చేసి చంపేస్తామని. అక్కడ ఉన్న అమ్మాయి ఏం చేసింది, తప్పే ఉంది, పాకిస్తాన్ దూషిస్తూ సంథింగ్ తిట్టింది. తిట్టినందుకు హిందూని డైరెక్ట్గా హిందువుల్ని చంపేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి అన్న వాళ్ళని ఏం చేయలేదు. ఆ అమ్మాయి తిట్టినందుకు, ఒక హిందూ అమ్మాయి అయినందుకు ఆ అమ్మాయికి ఇంత శిక్ష అనుభవిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో బేసికల్గా అంటే మన సైడ్ తప్పులు ఉన్నాయండి. యాక్చువల్లీ మనం సెక్యులర్ అని చెప్పి ఒక ముసుగులో మనం మోసపోతున్నాం యాక్చువల్లీ. ఓకే, ఈ మధ్య మనకి సింధూర్ ఆపరేషన్ జరిగింది కదా. సో ఆ టైంలో చాలా ప్లేసెస్ అలర్ట్ అవ్వడం కానీ, లైక్ చార్మినార్ కావచ్చు, ఇలా చాలా అలర్ట్ అయిపోయి ఒక 2 days పోలీస్ వాళ్ళు ఉండడము, అదంతా సెక్యూర్గా ఉండడం, ఇదంతా జరిగింది. బేసిక్గా అక్కడ నుంచే మనకు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుందా, లేదంటే ఇక్కడ నుంచి అక్కడ దందా నడుస్తుందా? చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే పాకిస్తాన్ నుంచి 10 మంది వస్తారండి. ఓకే, 10 గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్ ఏం చేస్తారంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ ఏం చేస్తారంటే వచ్చేసి ఇలా సైలెంట్గా వచ్చేసి ఇక్కడ కలిసిపోతారు జనాల్లో. కలిసిపోయి ఇక్కడ కొన్ని రోజులు ట్రావెల్ చేస్తూ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు కదా, మా కమ్యూనిటీ గొప్ప అని ఉంటాయి కదా, వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి వీళ్ళని రెచ్చగొడతారు. రెచ్చగొట్టి వీళ్ళని కొంతమంది టెర్రరిజం చేస్తారు,
కొంతమంది స్ట్రిప్పర్స్ చేస్తారు, కొంతమంది లవ్ జిహాద్లు చేస్తారు. ఓకే, చేసి వీళ్ళంటారు మన నాయకులు అక్కడ ఉన్నారు పద అని చెప్పి వీళ్ళు పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ బ్రెయిన్ వాష్ చేయించి మొత్తం వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి మన మీద మన మనుషుల్ని మన మీద పంపుతారు. అర్థమైందా? ఇక్కడ మీకు బాంబ్ బ్లాస్ట్ చేసేది అందరిని చేస్తారు కదా, బాంబ్ బ్లాస్ట్ కానీ అటాక్ చేసేది. ఇక్కడ ఏం చేస్తారంటే మన వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. సో ఇక్కడ మన వాళ్ళు మన మీద అటాక్ చేసేలా చేస్తారనమాట. చేసి ఇక్కడ వచ్చి ఎవరైతే ఈ పాకిస్తాన్ వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పట్టుకుంటాడు. పట్టించుకొని ఇక్కడ అమ్మాయిని పిల్లలు కనేస్తారు. ఒక 5 years వరకు ఆ అమ్మాయితో కలిసి ఉంటాడు. అయిపోయాక అమ్మాయి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లోడిని ఏం చేస్తారంటే ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయాను, ఇంకా రావట్లే, వర్క్ కంప్లీట్ అవ్వలేదు, సంథింగ్ మాకు ఇక్కడ ల్యాండ్ పని మీద ఉందని చెప్పి అక్కడ ఉండిపోతారు. ఈ అమ్మాయిని వదిలేస్తారు. ఆ అమ్మాయిని పిల్లోడిని ఎలా ట్రైన్ చేస్తారంటే నువ్వు పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తివి, నువ్వు ఇండియా ఓడికి కాదు, నువ్వు ఒక యుద్ధానికి పుట్టిన వీరుడివి. ఓకే, నువ్వు యుద్ధం చేయాలి ఖచ్చితంగా. ఓకే, నువ్వు ఇండియాలో పుట్టావు కదా, ఇండియాకి యాంటీగా పెరగాలి నువ్వు. ఓకే, ఇండియాలో ఏం జరిగినా సరే నువ్వు ఇండియా మీద దాడి చేసే ఇదిగా పెంచుతారు అన్ని. ఆ వైఫ్ని కూడా బ్రెయిన్ వాష్ చేసేస్తారు వాళ్ళు. చేసి ఈ పిల్లోడిని పుట్టుక కానించి ఇండియా మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తారు. ఓకే, ఇండియాలో ఏం జరుగుతున్నా సరే మోడీ జెండా చెప్పు తీసుకోవద్దు, మోడీ జెండా ఉమ్ముయి. ఓకే, హిందువులు వెళ్తే ఉమ్ములి. ఇలాగ వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని పెంచుతారనమాట చిన్నప్పటి నుంచి. సో పెంచడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ అవుతున్నాయి ఇప్పుడు మనకు. అర్థమైందండి? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి వీళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి ఇంకేం తెలుసు, చిన్నపిల్లలు కానించి నీ ఇప్పుడు ఏమంటారు, నేను వస్తాను జస్సి, నువ్వు దీనికోసం పుట్టావు జస్సి, నువ్వు లేకపోతే ఈ పని అవ్వదా అంటే నేను ఏమనుకుంటాను, నీ హీరోలా ఫీల్ అవుతా. నేను లేకపోతే సినిమాలో సీన్ లాగా నేనే హీరోని, నేను లేకపోతే మా వంశానికి పేరు రాదు, మా వంశం తిరిగి ఆశ రావాలంటే నేను వీళ్ళు చంపాలి అన్నట్టుగా బ్రెయిన్ వాష్ చేసేస్తారు వాళ్ళని. సో బేసికల్గా ఇదే అవుతుంది. సో మనం చాలామంది ఇది తెలుసుకోవాలి యాక్చువల్లీ. సో లవ్ చేయాలని చాలా డేంజర్ అండి. చాలా చూశాను నేను. చాలా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు మనుషులు. ఎలాగంటే ఒక అమ్మాయిని ఎలాగంటే ట్రాకిల్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఉన్నాను, వచ్చి నీకు ఏం కావాలంటే అది సపోర్ట్ చేస్తుంటా. ఓకే, నేను బయటికి తీసుకెళ్తాను, నేను కేరింగ్గా చూసుకుంటా, నీ కాళ్ళు కూడా అలా కేరింగ్గా చూసుకొని, నేను వన్స్ నువ్వు నా వైపు కన్వర్ట్ అయిపోయావు అనుకో, కన్వర్ట్ అయిపోయాక నేను తీసుకెళ్ళి పాకిస్తాన్లో అక్కడ పెట్టేస్తా, అక్కడ అందరూ గ్యాంగ్ రేపులు చేస్తారు లిటరల్లీ ఆ అమ్మాయిని. అంటే ఈడేం చేస్తారంటే అమ్మాయిని మార్చాక టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోద్ది, నీ టార్గెట్ కంప్లీటెడ్, నీ డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు ఇంకో అమ్మాయిని పడతావు, నీ ఇంకో అమ్మాయిని పడతావు, ఇప్పుడు వెళ్ళి నీ ద్వారా నాకు డబ్బులు వస్తాయి, ఇక నాకు నీ వల్ల యూస్ లేదు. సో నేనేం చేస్తా, ఓకే మన ప్లేస్ ఇది కాదు, మన పాకిస్తాన్లో మనకి ఆస్తులు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తా. బేసిక్గా నువ్వు లైన్ నమ్మేస్తావు, నా మొగుడికి ఇంత ఆస్తి ఉందని చెప్పి తీసుకెళ్తా, అక్కడ వెళ్ళి పడేస్తా. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, లిటరల్లీ ఎవరు నిన్ను ఏం చేస్తారో తెలియదు, ఎంతమంది వచ్చి రోజుకి ఎంతమంది రేపు చేస్తారో కూడా నీకు ఐడియా ఉండదు. ట్రాపింగ్ అనేది బాగా జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఈ గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్లో ఒక అమ్మాయిని ఒకటి పటాయిస్తాడు. పటాయించి అమ్మాయికి ఫుల్గా సంథింగ్ ఏదో మందు డ్రగ్ అలవాటు చేసి అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ అందరూ వచ్చి అమ్మాయిని రేప్ చేస్తారు. పొద్దున్న లేసేసరికి అమ్మాయికి గుర్తు కూడా ఉండదు నైట్ ఏమైందని. ఏమనుకుంటుంది, నా బాయ్ ఫ్రెండ్తో ఉన్నాను అనుకుంటుంది. కానీ పొద్దున్న లేసేసరికి దగ్గర 10 మంది ఒక స్పర్మ్ లోపల ఉంటుంది అమ్మాయిది. ఆ లెవెల్లో రేప్ చేస్తారు అమ్మాయిని. ఎందుకు ఏంటంటే ఒక పురుగు కింద హీనంగా చూస్తారండి. ఈ లవ్ జిహాద్ చేసేవాళ్ళు ఒక హిందూ అమ్మాయిని, ఎస్పెషల్ బ్రాహ్మణ్ అమ్మాయిని అయితే పురుగు కన్నా హీనంగా చూస్తారు. వాళ్ళు దక్కే వరకు చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు. దక్కిన తర్వాత వాళ్ళ కాళ్ళలో పురుగు కన్నా హీనంగా చూస్తారు. నేను చాలామంది చెప్పాను, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, బ్రాహ్మణ్ అమ్మాయికి చెప్పారు లిటరలీ, మాకు కాన్షియస్ ఉన్నానమ్మా, నమ్మకండమ్మా. కొంతమందిని నేను చెప్తున్నాను, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అట్లా వీళ్ళ గురించి చెప్తున్నాం, నమ్మకండమ్మా, వినండమ్మా, మీ బతుకుల కోసం వినండమ్మా అంటే మాకు తెలుసులే, మాకు అన్నీ తెలుసులే, జస్ట్ నువ్వు చిన్నపిల్లాడు బాబు, నేను చిన్నపిల్లాడు కాదు, మీకన్నా ఫామ్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను నేను. బేసికల్లీ చూడడానికి చిన్నపిల్లల్లో ఉంటుంది, బట్ స్టిల్ చెప్తున్నా. వీళ్ళకి ఇంకా వీళ్ళ తప్పులు ఉన్నాయి, వీళ్ళే వినరు. మనం ఇప్పుడు చెప్పలేదు అంటే తెలియక చేసామంటే ఒక అర్థం, చెప్పినప్పుడు వినకపోవడం అంటే వాళ్ళ తప్పులే అవుతాయి, మన తప్పులే ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఉంటున్న ఫీల్డ్లో అంటే పార్టీస్కి పబ్స్కి అంటే మీరు తాగపోయినా కూడా మీరు
వైబ్ కోసం వెళ్తారు. వెళ్తాను. సో అలాంటప్పుడు అక్కడ అమ్మాయిలను చూడడం కానీ అంటే వాళ్ళు ఎలా ఉంటుంది ఆ పబ్ కల్చర్? బేసికల్గా పబ్ కల్చర్ ఏంటంటే ఇల్యూమినాటీ అని చెప్పి ఒక వర్గం ఉంది. మీకు ఐడియా ఉందా? ఇల్యూమినాటీ అనే ఒక డార్క్ సొసైటీ ఒకటి ఉంది. అది ఇప్పుడిప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మొత్తం అంతా ఇంకా ఈ మతాలే ఉండవు. ఒక హైందవ మతం మీద దాడి చేస్తుంటారు వాళ్ళు. యాక్చువల్లీ కల్కి ఉన్నాయి కదా, కల్కి వచ్చే సినారియో అదే. కల్కికి యుద్ధం చేసేది వాళ్ళతోనే. ఈ ఇల్యూమినాటీ అంటే కలి అంటాం కదా మనం. బేసికల్గా కలి ఒక ఏజెన్సీలు అందరూ ఇల్యూమినాటీ అనేది. మన చాలామంది యాక్టర్స్ కూడా కన్వర్ట్ అయ్యారు, ఇల్యూమినాటీకి జాయిన్ అయిపోయారు. ఈ సింబల్ పెట్టుకుని తిరుగుతుంటారు ఇల్యూమినాటీ అంటే. సింబల్ ఏంటి? ఓకే, అయి ఉంటుంది ట్రయాంగిల్. సో ఏంటంటే ఒక పెద్ద సొసైటీ ఉంది, ఒక డార్క్ సొసైటీ. సో ఈ సొసైటీ ఏంటంటే దే విల్ వాంట్స్ టు రూల్ ఎంటైర్ వరల్డ్. మన బ్రిటిషర్స్ వచ్చారు కదా, దే బిలాంగ్స్ టు ఇల్యూమినాటీ. వాళ్ళు వచ్చింది ఏంటి, ఇండియాలో ఫస్ట్ ఇండియా యొక్క ధర్మాన్ని, ఈ పత్రాలు ఉంటాయి కదా, శాస్త్రాలు అన్నీ కాల్చేశారు. ఎందుకు కాల్చేశారంటే దే వాంట్ టు డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్. దే వాంట్ టు షో ద వన్ సింగిల్ గాడ్ దట్ గోన్ టు బీ రూలింగ్ ఎంటైర్ వరల్డ్. ఈ టెర్రరిస్టుల జాతిని అందరినీ వాడుకొని వాళ్ళు ఎదుగుతారు ఇల్యూమినాటీ వాళ్ళు. దే గోంట్ బీ రూల్ మేకర్స్. మీరు ఓపెన్ చేస్తే ఎన్ని ప్రొడక్ట్స్ చూసుకున్నా సరే ఈ ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ ట్రయాంగిల్ సింబల్ ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటుంది. ఎందుకంటే దే స్ప్రెడ్డింగ్ దిస్ వైడ్ రేంజ్. మనకి ఈవిల్ అయి ఉంది కదా ఇప్పుడు, బ్లూ కలర్ ఈవిల్ ఐ, దే బిలాంగ్స్ టు ఇల్యూమినాటీ. వాళ్ళకి ఏం మనకు సెంటిమెంట్గా ఏం చేశారంటే జనాలకు వదిలేడు. ఏం వదిలేడు, ఇది వాడుకోండి మంచి ఇద్దని చెప్పి. అది ఏం చేస్తున్నారంటే ఇంటింటి మనం పెట్టుకున్నాం, చేతికి మెడలకి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాం తెలియక, మనకి ఫ్యాషన్ మంచి జరుగుతుందని చెప్పి పెట్టుకున్నాం బ్లైండ్గా. ఏంటంటే వాడి గాడ్ని ఇంటింటితో వచ్చి పెట్టుకుంటున్నాడు వాడు క్రియేట్ చేసిన. ఏంటంటే క్రియేట్ చేసిన మూఢనమ్మకం ఏంటంటే ఈ వీల్ అని చెప్పి అది చేసింది. ఫస్ట్ అలా ట్రగర్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా తీసుకొచ్చింది కొన్ని కల్చర్స్, మన కల్చర్స్, ఈ తాగుడు కల్చర్, డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చి ఏం చేశారంటే మన జనాల మీద రుద్దే. ఒకప్పుడు మనం 10 years మనం చిన్నప్పుడు వేసుకుందాం, ఒక అమ్మాయి తాగి వస్తే పెద్ద విషయం. ఒక ఏరియాలో ఒక అమ్మాయి తాగి వచ్చింది అనుకోండి, అరే అమ్మాయి తాగిందంట అని చెప్పి 10 మంది మాట్లాడుకునే వాళ్ళం. ఏంటి అమ్మాయి తాగిందా అని. ఓకే, ఇప్పుడు ఏరియా మొత్తంలో ఒక అమ్మాయి తాగకపోతే ఏంటి అమ్మాయి తాగదా అంటున్నారు. ఐ మీన్ రైట్ ఆర్ నాట్? రైట్. ఎందుకంటే ఈ కల్చర్ని ఈ కల్చర్ ఏంటంటే ఈ తాగిన కల్చర్ ఎక్కువ అవడం వల్ల వర్జినిటీస్ అనేది లేదు. ఒక అమ్మాయి బాడీ కౌంట్స్ అనేది పెరిగిపోతున్నాయి. నీకు అర్థమైందా? ఒకప్పుడు ఏంటి సింగిల్ ఉమెన్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాగే లేదు, మల్టిపుల్. ఎందుకంటే ఈ కల్చర్ వచ్చిన తర్వాత దే స్టార్ట్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన కల్చర్ని డ్యామేజ్ చేసే తత్వంలో వచ్చిన వాళ్ళే ఇల్లు. వాళ్ళ స్మార్ట్ మూవ్, వాళ్ళు చాలా స్మార్ట్గా వచ్చారు యాక్చువల్లీ, స్మార్ట్ మూవ్ వాళ్ళు. సో ఇలా డ్యామేజ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. మనకి ఇల్యూమినాటీ అనేది చాలా పెద్ద సొసైటీ, కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి ఆ సింబల్? ఇప్పుడు బ్లూ కలర్ది ఉంటుంది కదా ఈవిల్ ఐ అనేసి, నిజంగా అది మనకి చైన్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, ఇంకేంటి వాచెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా అది ఏదో మీనింగ్ గా పెడుతున్నారు. బట్ అది మీనింగ్ ఏంటో తెలీదు. అది ఒక స్పిరిచువల్ అంటారా? కాదండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే మూఢనమ్మకం లాగా మీ ఇంట్లోకి ఏది నరదృష్టి తగలదు అని చెప్పి సంథింగ్ మీకు మంచి అని చెప్పి చెప్తారు. మనం కొనేసుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళ గాడ్ ఒక సింబల్, అదొక ఏంటి ఒక ఈవిల్ సింబల్. మనం తెలియకుండానే ఒక మనకి ఈవిల్నెస్ స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నాయి కొన్ని ఈ ఇంట్లో పెట్టుకొని మీకు పాజిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయి అంటారు. ఆరా స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా ఆరా నడిచిద్ది మనం ప్రపంచం మొత్తం. ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటే ఆ ఆరా నడిచిద్ది మొత్తం అంతా మన మీద ఆ ప్రభావం చూపిస్తుంది, ఆరా ప్రభావం. అలా ఇది పెట్టుకుంటే దాని ఒక ఆరా ప్రభావం, నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయి మనకు స్ప్రెడ్ అయ్యి మనం ఆలోచనలు కూడా నెగిటివ్గా మారుతుంటాయి. మనకు తెలియకుండానే మనలో ఒక పుట్టే పిల్లలకి కానీ మనం ఇది కానీ అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే అది మొత్తం నెగిటివ్ అనమాట అది పెట్టుకోవడం. నేను స్టైల్ కోసం యూజ్ చేస్తున్నారు చాలామంది. ఈ విషయం చాలామంది చెప్పానండి బాబు, చాలామంది చెప్పాను. కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా అయింది, కొంతమంది ఒప్పుకున్నారు కదా నిజమేరా బాబు అని చెప్పిందని. సో బేసికల్గా ఇది ఒక పెద్ద స్కామ్. ఎంత చాలా ప్రొడక్ట్స్ మీద కూడా వాళ్ళ సింబల్స్ కూడా ఉంటాయి, కానీ మనం రియలైజ్ అవ్వలేము. ఇంకా చాలామంది పెద్ద సెలబ్రిటీస్ డెత్ కారణం కూడా ఉంది వాళ్ళే. అవునా? అట్ ద సేమ్ టైం చాలామంది సెలబ్రిటీస్ జాయిన్ అయ్యాక వాళ్ళకి తెలియకుండానే చాలా పాజిటివ్ థింగ్స్ అయినాయి వాళ్ళకి. అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ అనే ఒక ఎలిమెంట్ని పుట్టుకొచ్చింది ఇది. దీనిలో జాయినింగ్ అవ్వడం అంటే ఏముంటుంది అసలు? జాయిన్ అవ్వడం ప్రాసెస్ అండి, అది ఇప్పుడు చెప్పలేను కానీ చెప్పకూడదు కూడా. ఓకే,
అది చాలా పెద్ద థింగ్ అది యాక్చువల్లీ చాలా చాలా పెద్ద థింగ్ అది. యూ కాంట్ ఏబుల్ ఇమాజిన్ ఎవరెవరు ఉన్నా కూడా నాకు లిస్ట్ లేదు. బట్ యూ కాంట్ ఏబుల్ ఇమాజిన్ ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా తెలియదు. పొలిటికల్ యాక్టర్స్, క్రికెటర్స్, హూ నాట్. అసలు దిమ్మ తిరిగిపోద్ది. ఏంటి దీనివల్ల వీళ్ళకి ఎంత ఇదయిందా, ఇలాగైందా అని చెప్పి. అది అదే చెప్తాను కదా, దీని మీద యుద్ధం చేయడానికే కల్కి వస్తాడు యాక్చువల్లీ. కల్కి అనే వ్యక్తి వచ్చే ఇది వీళ్ళ మీద యుద్ధం చేయడానికే. కల్కి అన్న వ్యక్తి వస్తారు. కల్కి మన దశావతారంలో చివరి అవతారం కల్కి. సో ఈ కల్కి అనే వ్యక్తి తిరిగి వచ్చేది అదే మనకి. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను మా కల్కి ఎలా వస్తారు మీరు ఎంత నేను అదే అనుకుంటున్నా. ఎలా చెప్తున్నా ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే, ఇప్పుడు మనం నడిచే ఈ కలియుగం ఉంది కదా, ఇది మళ్ళీ వస్తూనే ఉంటుంది. నీకు అర్థమైందండి? ఇప్పుడు రామాయణం మీకు డిఫరెంట్ టైమ్స్లో అయింది రామాయణం. అవును. ప్యారలల్ యూనివర్స్ అంటారు మనం, చాలా నడుస్తాయి కదా, అది మనకు ఆల్రెడీ రాసుంది. మీకు రాముడు యొక్క చివరి దశ ఉంది కదా, చివరి దశలో రాముడు ఏం చేస్తాడు, హనుమంతుడికి ఒక రింగ్ ఇచ్చి నాగలోకానికి పడేస్తారు. రింగ్ని ఒక చిన్న హోల్ పెట్టి నాగలోకం రింగ్ వేస్తారు. రింగ్ వెళ్ళిపోతే హనుమంతు చిన్న ఈగ రూపంలో మారిపోయి నాగలోకంకి వెళ్తే అనేకమైన రింగ్స్ ఉంటాయి. రాముడు ఇచ్చిన రింగ్ చాలా ఉంటాయి. అది ఏంటంటే ఇట్స్ మల్టీవర్సీ. అంటే ఈ రామాయణం చాలాసార్లు అయింది, నువ్వు తిరిగి వస్తూనే ఉంటావు అని చెప్పి నాగదేవుడు చెప్పారు హనుమంతుడికి. అర్థమైందా అండి? ఇది రివర్స్, అంటే ఇది మల్టీవర్సీ అవుతూనే ఉంటుంది అనమాట. ఇది రీసైకిల్ బిల్డ్ వస్తూనే ఉంటాయి. ఈ ఎలిమెంట్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఉన్న ఇది ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయి మళ్ళీ మనం పుట్టాం, మళ్ళీ నడుస్తుంది, ఈ జన్మ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కలికి వస్తారు, యుద్ధం మొత్తం మళ్ళీ ఇప్పుడు కొత్త యుగం స్టార్ట్ అయింది, మళ్ళీ సత్యయుగం వస్తుంది. సత్యయుగం వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడున్న దేవుళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ మహాభారతం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ప్యారలల్ యూనివర్స్ నడుస్తుంటే, ప్యారలల్ యూనివర్స్ ఇప్పుడు రామాయణం నడుస్తూ ఉండొచ్చు సైమల్టేనియస్గా. మన కలియుగం నడుస్తుంది కదా, ప్యారలల్ యూనివర్స్లో ఇప్పుడు రామాయణం నడుస్తుండొచ్చు. ఇప్పుడు స్టిల్ రామాయణం ఇస్ గోయింగ్ ఆన్. అర్థమైందా? అలాగా మనం ఇదొక ప్రాసెస్ నడుస్తుందన్నమాట. ఇది ఏంటంటే మీకు ఫార్ మోర్ నాలెడ్జ్ స్పిరిచువల్తో వెళ్తే మీకు అర్థమవుతుంది. సో అది చెప్తున్నాం కదా. సో అందరికీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఉందని చెప్తారు కదా. ఇలాంటి టైంలో బ్రహ్మంగా చెప్పారు కదా అండి, ఇలా పలానా టైంలో పలానా సునామీ వస్తుంది, పలానా వైరస్ వస్తుంది, పలానాడు వస్తాడు అని చెప్పి. అదంతా ఏంటంటే ఇది అయినప్పుడు యుగాన తిరిగి వస్తాయి కదా, వచ్చింది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ చూశారు. ఇది చూసి ముందే చెప్తున్నారు, ఇది ఇలాగ అవుతుంది, ఇలాగ అయింది, ఇలా రాబోద్ది, ఈ టైంలో ఇది వస్తారు మళ్ళీ, అప్పుడు చాలామంది చచ్చిపోతారు, చాలామంది చాలామందికి డబ్బులు వస్తాయి అని చెప్తారు. అది ఆయన చెప్పింది ఎంత అసలు రియల్గా జరుగుతున్నాయండి. ఆడోళ్ళు మగోళ్ళు అవుతారు, మగోళ్ళు ఆడోళ్ళు అవుతారు, ఏదేదో అసలు ఆ వర్డ్స్ అన్నీ అసలు చాలా నిజంగా చెప్పే కదండి. ఇదంతా ఏంటంటే మనం ఏమనుకుంటాం, ఈ కలియుగం నడుస్తుంది కదా ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే, ఇది ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఇంకొక రీస్టార్ట్ అయింది అంతే. ఈ రీస్టార్ట్ అయింది, మనం మళ్ళీ బతుకుతున్నాం అంతే రీస్టార్ట్లో. సో ఇది ఒక ఎలిమెంట్ నడుస్తుంది, చాలా ప్రాసెస్ నడుస్తున్నాయి అన్నమాట. ఇది ఫైనల్గా మీ ఫేవరెట్ గాడ్ శ్రీకృష్ణుడు. సో ఆయనను బాగా పూజించడం కానీ, మీరు ఇస్కాన్లో పుట్టి పెరిగినారు కాబట్టి ఏం చెప్తారు? అంటే ఎవరైనా సరే వాళ్ళ దేవుని మనం పూజించుకోండి, ఇష్టమైన దేవుడు. మీకు అల్లా నచ్చచ్చు, జీసస్ నచ్చచ్చు, శివుడు నచ్చచ్చు, ఎవరైనా. ఇప్పుడు నేను కృష్ణుని పూజిస్తాను, నాకు ఇష్టం బాగా. ఏంటంటే నేను ఆయన నుంచి మంచిగా నేర్చుకుంటా. ఆయన మంచిగా ఏ దేవుడైనా మంచిగా చెప్తారు. ఏ దేవుడు కూడా పలానాన్ని చంపమని చెప్పడు, పలానాన్ని చంపితేనే పలానా అమ్మాయిని హింసిస్తేనే నేను నీకు వరం ఇస్తానని చెప్తే ఆ దేవుడు కాదు. ఏ దేవుడు కూడా చెప్పడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చే ఈవిల్ వస్తుంది కదా ఇల్యూమినాటీ వాళ్ళు చెప్తారేమో కానీ వీళ్ళు అయితే చెప్పరు, ఏ దేవుడు కూడా చెప్పడు. సో ఆ దేవుడు చెప్పిన మంచి ఏదైతే ఉందో ఆ మంచి ఫాలో అవ్వండి. మీరు జనాలు చెప్తారు చూడండి, పక్కన వాళ్ళు చెప్తారు కదా, ఈ పక్కన వాళ్ళు నువ్వు అది చెయ్యి అని కొట్టు, లేకపోతే అన్ని నాశనం చేస్తే నువ్వు కాపాడినట్టు అయితే అంటే ఆయన నమ్మకు. మనుషుల మాట నమ్మకు, దేవుడి మాట నమ్ము. నువ్వు పూజించే దేవుడి మాట నమ్ము, మనుషుల మాటలు కాదు. ఓకే, నువ్వు పూజించే దేవుడు ఏం చెప్తాడు, నువ్వు పలానా మత ధర్మానికి ఫాలో అవ్వు. నువ్వు మతం మాడావు, సరే ఫైన్, నువ్వు జీసస్ కన్వర్ట్ అయ్యాను అనుకో, జీసస్ ఏం చెప్తాడు, ఓకే ఫాలో సర్టెన్ ధర్మం, ఓకే ఫాలో సర్టెన్ థింగ్స్, ఓకే ఈ టైంలో నువ్వు ఈ పని చేసుకో, ఎవరిని హింసించుకోని చెప్తాడు జీసస్ కూడా. అల్లా కూడా ఏంటి, అల్లా అయితే నాట్ ఈవెన్ గొర్రెను కూడా, చిన్న గొర్రెను కూడా హాని చేయొద్దంటారు. ఆయన అసలు సాధుజీవి యాక్చువల్లీ చెప్పాలంటే. మొహమ్మద్ అనే వ్యక్తి అల్లా, ఆయన ఏ దాని మీద కూడా పలానా జీవుల్ని హింసించమని చెప్పాడు ఆయన ఎప్పుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఓకే, బట్ మన మనుషులు మనం క్రియేట్ చేసుకొని ఉసిగొలుపుతాం, పక్కన వాళ్ళని కొట్టు, పక్కన వాళ్ళని చంపే, పక్కన వాళ్ళని ఇచ్చేయని.
సో మనుషుల మాట నమ్మకండి, దేవుడి మాట నమ్మండి, మీరు బాగుపడతారు. మీరు ఏ మతస్థులు అయినా సరే దేవుడి మాట నమ్మండి, మీరు నమ్ముకున్న ధర్మాన్ని నమ్మండి, బాగుపడతారు. మీ లైఫ్లో మిరాకిల్ ఏమైనా జరిగింది ఇప్పటిదాకా? మిరాకిల్స్ అవుతూనే ఉంటాయండి. అంటే టర్న్ ఉంటుంది లైఫ్కి, టర్న్ మిరాకిల్. టర్న్ అండ్ ది సెన్స్ అంటే లైక్ మిరాకిల్ థింగ్స్ అవుతుండే. అంటే ఎలాగ మీ స్పిరిచువల్గా అంటున్నారా లేకపోతే నార్మల్గా? స్పిరిచువల్గా. స్పిరిచువల్గా అంటే మీ స్పిరిచువల్గా ఓవర్ కనెక్టెడ్ ఉంటే మీకు అయ్యే ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాయి. మీ పూరి జగన్నాథ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఐ కాంట్ ఏబుల్ సే ఒక ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి వచ్చి నాకు, నేను ఏదైతే థింక్ చేస్తున్నానో, నేను ఏదైతే స్టోరీ రాద్దాం అనుకుంటున్నానో కృష్ణుడి గురించి, ఆ స్టోరీ మొత్తం అంతా ఆయన చెప్పాడు నాకు ఆన్సర్. ఓకే. నేను అడగల క్వశ్చన్గా, నేను అసలు క్వశ్చన్ చేసింది లేదు. నేను ఏదో జనాల్లో నుంచొని చూస్తున్నా, అటు దిక్కులు చూస్తున్నా. ఓ వ్యక్తి వచ్చాడు, చేయి పట్టుకున్నాడు, నమస్కరించాడు, మాట్లాడాడు, స్టార్ట్ చేశాడు, అశ్వత్థామ గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చేసి తర్వాత ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. కథ చేస్తే నా కథకు మొత్తం కావాల్సిన ఇన్పుట్స్ అనే ఆయన ఇచ్చాడు. చెప్పాలంటే కథలో మేజర్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చింది ఆయనే. ఓకే. ఎందుకు ఇచ్చారో తెలియదు, నేను క్వశ్చన్ అదే కదా. అలా కొన్ని ఉంటాయి మిరాకిల్స్ థింగ్స్, చాలా అవుతుంటాయి అది యాక్చువల్లీ. అవును. ఓకే, మనకి చాలామంది చెప్తుంటారు, మాకు పలానా వ్యక్తి వచ్చాడు, సడన్గా వచ్చి మాకు ఏదో చెప్పేసి వెళ్ళిపోతా అంటే, వస్తాడు దేవుడు, నువ్వు వ్యక్తి వస్తాడు. నువ్వు మంచిగా బతుకుతుంటే, నువ్వు ఏ మనిషికి కూడా హాని చేయాలి లేకపోతే నీ ద్వేషం ఏం లేకుండా ఉంటే, డెఫినెట్గా దేవుడు వచ్చి నీకు హెల్ప్ చేస్తారు. నీ మనస్సు అదే నువ్వు చేసే విషయం ఏదైతే ఉందో అది మంచిగా ఉంటే డెఫినెట్గా దేవుడు వచ్చి మీకు పాజిటివ్ థింగ్ ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు చెడు చేయాలనుకుంటే దేవుడు ఎప్పుడు వచ్చి ఎంకరేజ్ చేయరు. ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య మనకి డ్రగ్స్ది బాగా వస్తుంది, సెలబ్రిటీస్ తీసుకోవడం కానీ అదంతా. సో ఎలా ఉండిద్ది? రా పార్టీసా ఏదో అంటారు దాన్ని, రేవ్ పార్టీస్. రేవ్ పార్టీస్. రేవ్ పార్టీస్ అంటారు. ఏంటి రేవ్ పార్టీస్ అంటే? అంటే రేవ్ పార్టీస్ అంటే నేను ఎప్పుడు వెళ్ళింది లేదు, నాకు తెలియదు మీ హానెస్ట్ చెప్పాలంటే. కానీ రేవ్ పార్టీస్ అంటే ఈ డ్రగ్స్ కల్చర్స్ అంటే వాళ్ళు ఇంకా కంప్లీట్గా అందులో చాలా రకాలు ఉంటాయండి. వాళ్ళు ఈ డ్రగ్స్లోనే చాలా ఉంటాయి. అందులో కొన్ని స్నేక్ బైట్లు అంటారంట, అవి కూడా తెలియదు. స్నేక్ బైట్లు అంటే స్నేక్తో కొట్టించుకుంటారంట వాళ్ళు. స్నేక్ నరమే కొట్టిద్దంట, నరమే మొత్తం ఎక్కిద్దంట బురదాకా. అదొక పిచ్చితనం ఉంది వీళ్ళకి. సో ఇలా కొన్ని ఆ పార్టీస్లో కొత్త కల్చర్స్ ఉంటాయి వాళ్ళకి, మనం తెలిసింది లేదు. సో ఈ పార్టీస్లో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత చచ్చిపోతారు కూడా. అవునా? ఈ పార్టీస్ డేంజర్స్ యాక్చువల్లీ. ఈ రేవ్ పార్టీస్ అనేవి చాలా డేంజర్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇందులో చాలా పెద్ద పెద్ద మాఫియాస్ క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో అందుకని ఈ రేవ్ పార్టీస్ వద్దని చెప్పి గవర్నమెంట్స్ బ్యాన్ చేసినాయి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా పెద్ద ఇల్లీగల్ ఈ మాఫియాస్ ఇదంతా ఉంటాయి కదా, వీళ్ళందరూ కండక్ట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో చాలా జరుగుతుంటాయి ఈ క్రైమ్స్, మేజర్ క్రైమ్స్ అయ్యేది ఇందులో వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో అందుకు మన గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది రేవ్ పార్టీస్ అనేది. చాలా డేంజర్స్ అయ్యాయి యాక్చువల్లీ. సో మనం ఎప్పుడు పోలేదు కానీ బట్ ఈ గురించి తెలిసి విన్నాను యాక్చువల్లీ. చాలా డేంజర్స్ ఉంటాయండి బాబు. మీరు వెళ్ళకండి ఎప్పుడైనా వస్తే. నాకు అదేంటో కూడా తెలియట్లేదు. ఓకే. నిజంగా అంటే మీ ఇండస్ట్రీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ అసలు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా కొన్ని సిచ్యువేషన్స్. అంటే వాళ్ళు నెగిటివ్ వెళ్తున్నారు కానీ చెప్పినప్పుడు మనం ఏం చెప్పలేం, వినరు. ఇప్పుడు మనిషి, నేను వచ్చానండి, నేను వచ్చి అదే నీకు అన్నం పెడతాను రోజు, ఓకే మంచిగా బిర్యానీ పెట్టి మంచిగా చూసుకుంటానంటే నచ్చడు. ఇది ఎక్కడో రారా మంచి పోస్తానంటే డెఫినెట్గా వెళ్తారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఆకలి వేస్తుందిరా అన్నం పెట్టరా అంటే ఎవ్వడు అరే లేదురా అరే 100 రూపీస్ కొట్టరా అన్నా సరే అరే ఇప్పుడు అవ్వదురా, అరే ఇప్పుడే రా బ్యాంకు ఇది అయిపోయింది అని అంటాడు. అదే కానీ అది నాకు తాగాలందిరా అంటే 6ంటికి ఫోన్ చేస్తాను, పలానా పబ్బుకి వచ్చాయి తాగేద్దాం, 10,000 బిల్ అని పెడతాడు. 100 రూపాయల దగ్గర 10,000 బిల్ పెడతాడు. నాకు అర్థం కాదు, అది లాజిక్ అర్థం కాదు. అరే ఒక మనిషికి నీడు ఉందిరా బాబు అంటే, ఆడికి ఏదో మంచి పని కాదు నీడు ఉందిరా అంటే ఇవ్వడు. ఆడు నాశనం అయిపోతుంది, తాగేసి పడిపోతున్నాను రా బాబు నేను నాశనం అయిపోతున్నాను అంటే ఖచ్చితంగా అడిగేస్తాడు. బేసికల్గా అదే ఒక మనిషి తాగినప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే పక్కనోడు కూడా తాగాలి, పక్కనోడు కూడా చెడగొడదాం, అది తాగడంటే ఆడికి అలవాటు చేద్దాం అని ఆలోచిస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు, ఆ లాజిక్ అర్థం కాదు నాకు. మీకు ఇబ్బంది పెట్టారు ఎప్పుడైనా ఎవరైనా? చాలాసార్లు. ఓకే. నాకు నోటి దాకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ముక్కు దాకా పెట్టాడు, గ్లాస్ విసిరి కొట్టిన రోజులు ఉన్నాయి. అంటే బేసికల్గా ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ రాంగ్. బేసికల్గా ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఇంకా అందరికీ ఏదో కల్చర్ అలవాటు అయిపోయింది, అది అంతే.
అదే తాగితే పక్కన వాళ్ళు కూడా తాగాలి, వాళ్ళకి కూడా ఎలాగో అలవాటు చేయాలని చెప్పి అలవాటు అయిపోయింది ఇంకా కల్చర్. ఇంకా మేము స్ట్రాంగ్గా ఉన్నాం కదా, మేము అంతా దీనిలో కొంతమంది ఉంటాం, చాలా స్ట్రాంగ్గా ఉంటాం అలా. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నేను బేసిక్గా రైటింగ్లో ఉన్నానండి. ఐ జస్ట్ వాంట్ టు షో సమ్ బిగ్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ. ఇలాగా మిరాకిల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక హిడెన్ సీక్రెట్స్ అని చెప్పా కదా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇది ఈవిల్ ఐ గురించి చాలా జనాలకు తెలియని సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి చూపిద్దామని సబ్జెక్ట్ ఒకటి అనుకున్నాను. అది ఓకే, దాని పెద్ద మీదనే స్టోరీ రైటింగ్లో కూర్చున్నారు అయితే ఇప్పుడు? దాని మీద అంటే మనం కల్కి దాని మీద అంటే కల్కి ఒక దశావతారం ఉన్నాయి కదా, అవును. ఈ చిరంజీవుల మీద ఒక సబ్జెక్ట్ ఒకటి రాస్తున్నాను. యాక్చువల్లీ దానికి ఒక పెద్ద స్టారే నాకు నచ్చి, సబ్జెక్ట్ నచ్చి కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు. సో దాని మీద కూర్చున్నాను. అది కాకుండా ఇంకో 2-3 ఉన్నాయి. సో నాకు మేజర్గా ఈ సబ్జెక్ట్ మీద చాలా నమ్మకం ఉంది. ఈ సబ్జెక్ట్లో మీరు చూసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిరాకిల్స్ అనమాట. ఆ సబ్జెక్ట్లో నేను ఒక సింబల్ చూపిస్తాను. ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ కానీ మీరు గుర్తించి ఈ సింబల్ని కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో మత గొడవలే ఉండవు. ఈ సింబల్ అది నేను చెప్పలేను, ఎందుకంటే అది సబ్జెక్ట్లో ఉంది. కృష్ణుడు ఈ సింబలే, అల్లా ఈ సింబలే, జీసస్ ఈ సింబలే, బుద్ధిజం ఇదే, జైనిజం ఇదే, అందరూ ఈ సింబల్ ఇదే. అవును, ఈ సింబల్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, జనరల్గా భగవద్గీత కృష్ణుడు ఇదే పెడతారు, జీసస్ మేరీ మత సింబల్ ఇవే ఉంటుంది, జైనిజం బుద్ధిజం సింబల్స్ ఇలాగే ఉంటారు. ఎందుకు ఉంటారు అనేది రీజన్, అది బిహైండ్ సీక్రెట్ అంతే. అనుకుంటాం జనరల్గా అందరూ. ఇప్పుడు యూత్ అది ఏంటంటే జనరల్గా ఏంటంటే దేవుడు చెప్పేది ఒక రీజన్ ఉంది. ధర్మం గురించి అందరూ ఒక పాయింట్ మీద అందరూ డిస్కస్ చేసుకొని అందరూ ఒక పాయింట్ మీద వచ్చి చెప్పిన వాళ్ళు మనకి. ఓకే, ఇప్పుడు కృష్ణుడు వచ్చి నేను హిందువుని చెప్పలా, కృష్ణుడు వచ్చి ధర్మాన్ని చెప్పారు, రాముడు వచ్చి ధర్మం చెప్పారు. ఓకే, ధర్మాన్ని పాటించమని చెప్పాడు రాముడు, ధర్మయుద్ధం చేశారు రాముడు. ఏ దేవుడు వచ్చి నేను పలానా దేవుడిని, నా మతం ఇది, నేను ఇదే ఫాలో అవుతాను, నువ్వు అదే ఫాలో అవ్వని చెప్పలా ఏ దేవుడు కూడా. ఓకే, ఈ సింబల్ దాని వెనకర్థం తెలుసుకుంటే మీకు ప్రపంచంలో ఎవరికి ఏ గొడవలు, పక్కన మతంతో గొడవ కూడా ఉండదు, మత మార్పులు అవ్వు. ఓకే, అందరు కూడా ఒక సింపుల్గా ప్రతి ఒక్క గుడిలో అన్ని దేవుళ్ళు కనిపిస్తారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని దేవుళ్ళు కనిపిస్తారు ప్రతి ఒక్క గుడిలో. ఈ సింబల్కి అర్థం తెలుసుకుంటే సింపుల్ లాజిక్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ గారు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే తెలియని సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేమంతా సైనింగ్ ఆఫ్ కీర్తి.